కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు, లేదా ఇవి వ్యాలిడ్ కాదని మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేస్తే సరిపోయాయి. అదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అంతే, మళ్ళీ తిరిగి ఇవ్వడం అంటే మొదటి నుంచి అంటే డిజిటలైజ్ చేసినయే కాబట్టి అవును ప్రింట్ చేసి కొత్తది ఇవ్వడం ఇబ్బంది ఏం కాదు. ఆ బొమ్మ తీసి జగన్ బొమ్మ తీసేసి రాజముద్ర వేస్తారు, వేసేసి ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే అది సిన్సియారిటీ ఉండాలి, ఆఫీసర్లో సిన్సియారిటీ ఉండాలి, ప్రభుత్వంలో సిన్సియారిటీ. అదే ఎక్కడికక్కడ ఏ మండలం గ్రామం వాళ్ళే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు భారీ ఎత్తున పెట్టారు. ఇప్పుడు అసలు సచివాలయాలు ఉంటాయా లేదా, ఉంచుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. విలీనం దిశగా అన్న నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందా? ఈ విషయంలో నాకు కూడా సందేహం ఉంది. నిన్న ఆయన బాల వీరాంజనేయ స్వామి మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే పంచాయతీలు వీటికి మధ్యన అనుసంధానం చేస్తాం ఇదని చెప్పుకొస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశం జనసేన ఇద్దరి ఉద్దేశం కూడా జగన్ ముద్రలు చెరిపేయాలనుకుంటున్నారు పరిపాలన విషయం. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు అసలు పంచాయతీ వ్యవస్థ ఉండగా ఈ ఎందుకు అనేది. అదే అంటున్నారు, సచివాలయ వ్యవస్థ మీద వీళ్ళిద్దరికి వ్యతిరేకత ఉంది. వాస్తవంగా అయితే గనక అది సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నాను. ఏంటి తీసేయడమా? తీసేయడం, సచివాలయ అనుసంధానం చేయడం కూడా తప్పే నన్ను అడిగితే. ఇంకా కావాలంటే వాళ్ళని కూడా ఇటు తీసుకొచ్చి జాబ్ లో పెట్టండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోద్దేమో. వాళ్ళే అవును, అంటే వీళ్ళని సెక్రటరీలను తీసుకొచ్చి పంచాయతీ ఆఫీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటున్నా. ప్రభుత్వ ఉద్యోగులే కదా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కూడా, పంచాయతీ ఉద్యోగులు సచివాలయాలు